ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు మొదలైంది. ఈ నెల 30వ తేదీన నామినేషన్లు స్వీకరించనున్నారు. అదే రోజు సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఇచ్చారు. ఇక జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఫైనల్ కానుంది. అటు రాష్ట్ర అధ్యక్షుడి పదవి రేసులో పలువురు ప్రముఖులున్నట్లు తెలుస్తోంది. పోటీలో ఉన్న వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, జయప్రకాష్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని మరోసారి కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. సామాజిక సమీకరణలను అంచనా వేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు మొదలైంది. ఈ నెల 30వ తేదీన నామినేషన్లను స్వీకరించబోతున్నారు. ఇక అదే రోజు సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఫైనల్ కానుంది. అటు రాష్ట్ర అధ్యక్షుడి పదవి రేసులో పలువురు ప్రముఖులున్నట్లు తెలుస్తుంది. పోటీలో ఉన్న వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, జయప్రకాష్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని మరోసారి కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రోజు బీజేపీ కార్యాలయం విడుదల చేసింది. ముఖ్యంగా ఏపీలో కొత్త అధ్యక్షుడు కసరత్ అనేది గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే దానికి సంబంధించి బీజేపీలో ముందు నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఫాలో కాబోతున్నారు. ఎన్నిక అనేది జరగబోతుంది. ఈ నెల 30వ తేదీన అంటే ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది. విడుదలైన తర్వాత ఎవరైతే అధ్యక్ష రేసులో ఉంటారో వాళ్ళందరూ కూడా నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు. 1వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. అయితే రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులతో పాటు ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలు వీళ్ళందరూ కూడా ఓటింగ్ అనేది చేయబోతున్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఉదయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ అధిష్టానం నుంచి ఎవరికి ఆదేశాలు వస్తాయో వాళ్లే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఒక రాజ్యాంగబద్ధంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా అధ్యక్ష ఎంపిక అనేది పూర్తిగా అధిష్టానం ఆధ్వర్యంలోనే ఉంటుంది. అధిష్టానం నిర్ణయం మేరకే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. అయితే ప్రస్తుతం అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి గత 2 సంవత్సరాల నుంచి కూడా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమెనే మరొకసారి అధ్యక్షురాలిగా కొనసాగిస్తారా లేదంటే మరొకరికి అవకాశం ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. అనేక మంది రేసులు కూడా ప్రధానంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సుజనా చౌదరి ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి తాను అధ్యక్ష రేసులో ఉన్నట్టు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సెంట్రల్ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో ఆయన లాబింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఆయన కూడా అధ్యక్ష అవకాశాలు ఆయన కూడా దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక పక్క విశాఖ నుంచి ఎవరైతే మాధవ్ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, ఆయనకు కూడా అవకాశాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వీరితో పాటు మరికొంతమంది కూడా అధ్యక్ష రేసులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది నేతలు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక సమీకరణాలు, ముఖ్యంగా రాజకీయ సమీకరణాలు, ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి అటు టీడీపీ, జనసేన పార్టీకి కూడా ఆమోగ్యమయ్యే వ్యక్తులు అధ్యక్షుడిగా ఉండాలి. ముఖ్యంగా 3 పార్టీలు కూడా కలిసి సమన్వయంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే వ్యక్తులను అధ్యక్ష పదవిగా తీసుకురాబోతున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే అధ్యక్ష పదవి దక్కుతుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కానీ లేదంటే ఎంపీగా కానీ అవకాశం ఉన్న వాళ్ళకి ఈసారి అధ్యక్ష పదవి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించినటువంటి ఒక పాలసీని కూడా బీజేపీ తీసుకుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి అవకాశం రాబోతుందనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోతుంది. రేపు ఉదయంకి దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరికైతే అధ్యక్ష పదవి ఇస్తారానికి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని దాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. ఎవరైతే నామినేషన్ వేస్తారో నామినేషన్ వేసిన తర్వాత ఎన్నిక కూడా జరుగుతుంది. అధికారికంగా 1వ తేదీ సాయంత్రం అధ్యక్షునిగా కొత్త పేరు ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ దుర్గా.